ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు నుండి 24/6/2025 అంటే ఈరోజు మనందరి ప్రియమైన మాతేశ్వరి మమ్మ యొక్క పుణ్య స్మృతి దివస్. ఈరోజు 60 సంవత్సరాలు పూర్తవుతుంది. మమ్మ అవ్యక్తమై రివైజ్ మురళి ఇది. మమ్మ అప్పుడు సభలో వినిపించేవారు కదా, క్లాస్ చేస్తూ ఉండేవారు కదా. మమ్మ యొక్క మధుర మహావాక్యాలు ఈ మురళి వింటున్నాము. ఇది 1957 మురళి, రివైజ్ మురళి, 1957 మురళి. గీత్ పాట. మేరా చోటా సా దిఖో యే సంసార్ హై, నా యొక్క ఈ సంసారం చిన్న సంసారం చూడు అని పాట. సంగమేగ సంసారం, చిన్న కుటుంబం, చిన్న సంసారం కదా. ఏ గీత్ కిస్ సమయ కా గాయా హువా హై, ఏ సమయం యొక్క మహిమ ఉంది ఈ పాటలో. చిన్న సంసారం నా సంసారము అని. क्योंकि इस संगम समय ही हम ब्राह्मण कुल का ఏ చోట సంసార. ఎందుకంటే కేవలం ఈ సంగమ సమయంలోనే బ్రాహ్మణ కులం యొక్క చిన్న సంసారం అన్నది ఉంటుంది. ఏ హమారా కౌన్ సా పరివార్ హే ఓ నంబర్ వార్ బతలాతే. మనది ఎలాంటి పరివారం ఇది అనేది నంబర్ వారీగా చెప్పటం జరుగుతుంది. హమ్ పరంపిత పరమాత్మ శివ్ కే పుత్రి హే, ब्रह्मा सरस्वती की मुख्य संतान हैं और विष्णु शंकर हमारे तायाजी हैं और हम आपस में सभी भाई बहन ठहरे. మనం పరంపిత పరమాత్మ శివుడు యొక్క మనుమళ్ళయ్యాం. అందరూ ఆత్మ రూపంలో. మనుమరాళ్ళు కూడా లేదు, మనమళ్ళే కదా శివబాబాకు. బ్రహ్మ సరస్వతికి ముఖ సంతానమయ్యాము. ఈ చిన్న సంసారం కోసం నంబర్ వారి వరుసలు చెప్తున్నారు మా అమ్మ. ఇది ఎలాంటి పరివారం, నంబర్ వారీగా ఎలా వచ్చింది సంబంధం మమ్మ చెప్తున్నారు. పరంపిత పరమాత్మ శివునికి మనుమళ్ళు మనము, బ్రహ్మ సరస్వతి యొక్క ముఖ సంతానం మనము, మరియు విష్ణు శంకరులు మన యొక్క చిన్న నాన్నలు అయ్యారు కదా, బ్రహ్మ తర్వాత కదా వారు. అప్పుడు పరస్పరం మనం అందరూ సోదరి సోదరులు అయ్యాం కదా. ये है अपना छोटा सा संसार, इनके आगे और संबंध रचा ही नहीं, इसी समय का इतना ही సంబంధ కहेंगे. ఇది ఒక చిన్న సంసారం అన్నది, ఇంకా వేరే సంబంధాలు రచించుకోలేదు ఈ సంగమ యుగంలో. ఇదే సంబంధాలు కాబట్టి ఈ సమయంలోనే ఈ మాత్రం సంబంధాలే ఉంటాయని చెప్పుకోవటం జరుగుతుంది. देखो हमारा संबंध कितना बड़ी अथॉरिटी से है. हमारा ग्रैंड पापा है शिव, उनका नाम कितना भारी है. वो सारी మనుష్య సృష్టి का बीज रूप है. చూడండి, మనకి తక్కువ సంబంధాలు ఉన్నాయి సంగమిగల వరుసలు, చిన్న సంసారం మనది. కానీ ఉన్న కొద్ది సంబంధాలు కూడా ఎంత గొప్ప అథారిటీ ఉన్న సంబంధికులు మన సంబంధికులు. మన యొక్క గ్రాండ్ పప్పా, తాతయ్య ఎవరు? శివుడు అంటే ఎవరు? ఎంతో గొప్ప పేరు ప్రసిద్ధి ఉన్నవారు భగవంతుడు. మొత్తం మానవ సృష్టి అంతటికి బీజ రూపుడు మన తాతయ్య. ఎంత గొప్పవారు మన సంబంధికులు. सर्व आत्माओं का कल्याणकारी होने कारण उनको कहा जाता है हर हर भोलानाथ शिव महादेव. సర్వాత్మల కళ్యాణకారి అయిన కారణంగా బాబాని ఏమంటారు? హర హర భోలానాథుడు, శివ మహాదేవుడు అంటారు. वो सारी सृष्टि का दुख हरता सुख करता है. उस द्वारा हमें सुख शांति पवित्रता का बड़ा हक मिलता है. शांति में फिर कोई कर्म बंधन का हिसाब किताब नहीं रहता. అతడు మొత్తం సృష్టికి దుఃఖహర్త సుఖకర్త మన తాతయ్య హర హర మహాదేవుడు. ఆయన సృష్టికి బీజ రూపుడు, దుఃఖహర్త సుఖకర్త.
అతని ద్వారా మనకు సుఖము, శాంతి, పవిత్రత అనే వారసత్వం పైన గొప్ప హక్కు లభిస్తుంది. శాంతిలో ఎప్పుడైతే ఉంటామో ఏ కర్మబంధాలు లెక్కాచారాలు ఉండవు. परंतु ये दोनों वस्तु पवित्रता के आधार पर रखते हैं. కానీ సుఖము, శాంతి ఈ రెండు వస్తువులు పొందాలంటే కూడా పవిత్రత పైన ఆధారపడి ఉంటాయి ఈ వారసత్వము. जब तक पिता की परवरिश का पूर्ण वर्षा ले पिता से सर्टिफिकेट नहीं मिला तब तक वो वर्षा मिल नहीं सकता. ఎంతవరకు పిత యొక్క పాలన అనే పూర్తి వారసత్వం తీసుకోము, పిత అయిన బాబా నుండి సర్టిఫికేట్ లభించదు, అవును వీరు నా యొక్క వారసులు అని, అంతవరకు ఆ వారసత్వం లభించదు. ఆ సర్టిఫికేట్ దేని ఆధారంతో ఇస్తారు? అదే బాబా చెప్తున్నారు, పవిత్రత పైన ఆధారపడి ఉంది. తాత వారసత్వం తీసుకోవాలంటే, సుఖం శాంతి అనే వారసత్వం దొరకాలంటే పవిత్రత ఉండాలి. जब तक पिता की परवरिश का पूर्ण वर्षा ले पिता से सर्टिफिकेट नहीं मिला तब तक वो वर्षा मिल नहीं सकता. పిత ఎవరు? బ్రహ్మ నుండి వారసత్వం తీసుకుని అంటే సర్టిఫికేట్ దొరకదు మనకి, అంతవరకు తాత శివబాబా నుండి వారసత్వం లభించదు. देखो బ్రహ్మ के ऊपर कितना बड़ा काम है. ఈ విధంగా ఆలోచిస్తే బ్రహ్మ బాబా పైన ఎంత గొప్ప పని ఉంది. मलेच 5 विकारों में मैली अपवित्र आत्माओं को गुलगुल बनाते हैं. जिस अलौकिक कार्य का उजूरा फिर सत्य का पहला नंबर श्री कृष्ण पद मिलता है. చూడండి, బ్రహ్మ పైన ఎంత గొప్ప కార్యము, బాధ్యత ఉంది. ఇంతమందికి సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. మురికిగా పంచవికారాల్లో మురికిగా అపవిత్రంగా అయిపోయిన ఆత్మల్ని పుష్పాల్లాగా తయారు చేయాలి కదా శుద్ధంగా. ఈ అలౌకిక కార్యానికి బాధ్యత తీసుకోవటం వలన దాని రిజల్ట్ ఏం దొరుకుతుంది? బ్రహ్మ బాబాకు ప్రాప్తి ఏం దొరుకుతుంది? ఫస్ట్ నంబర్ శ్రీకృష్ణ పదవి లభిస్తుంది. ఇంతమంది యొక్క బాధ్యత తీసుకుని. अब देखो उस पिता के साथ तुम्हारा कैसा संबंध है. ఫస్ట్ నంబర్ శ్రీకృష్ణుడు అయ్యేవారు. అలాంటి పితతో మీ యొక్క సంబంధం ఎలా ఉంది? ఇక్కడ అతడు మన సంబంధికుడు అయ్యారు కదా సంగమ యుగంలో. మన తండ్రి ఎవరు? ఫస్ట్ నంబర్ శ్రీకృష్ణుడు కాబోయే వర్తమాన బ్రహ్మ సృష్టికర్త అని మహిమ ఉంది. మనవారైపోయారు అతను. तो कितना बेफिक्र और कुछ होना चाहिए. ఇలా ఆలోచిస్తే మన సంబంధికులు ఎవరయ్యారు సంగమీగలు అని ఎంత నిశ్చింతగా, ఎంత ఖుషిగా ఉండాలి. अब हर एक अपने दिल से पूछे हम उनकी पूर्ण रीति हो चुके. ప్రతి ఒక్కరు మీ హృదయంలో మీరు ప్రశ్నించుకోండి, అతని వారిగా పూర్తిగా అయిపోయామా, మేము సమర్పణ అయిపోయామా? सोचना चाहिए कि जब परमात्मा बाप आया तो उनसे हम कंप्लीट वर्षा ले लेवे. పరమాత్మ బాబాది వచ్చారు అనేది అర్థమైంది. ఇప్పుడు అలా ఖాళీ ఖాళీగా వదిలేస్తారా? పూర్తి వారసత్వం తీసేసుకోవాలి. स्टूडेंट का काम है संपूर्ण पुरुषार्थ कर स्कॉलरशिप लेना. तो हम पहला नंबर लॉटरी क्यों ना विन करें. స్కూల్కి వెళ్ళే ఒక స్టూడెంట్ యొక్క పని ఏముంటుంది? సంపూర్ణ ప్రయత్నం చేసి స్కాలర్షిప్ తీసుకోవాలనుకుంటారు స్టూడెంట్. ఇక్కడ కూడా మనం మొదటి నెంబర్ లాటరీ ఎందుకు గెలవకూడదు, నేను ఎందుకు మొదటి నెంబర్ కాకూడదు, అలాంటి యాక్టివ్ స్టూడెంట్ గా ఎందుకు నేను కాలేను అని పట్టుదల ఉండాలి. అప్పుడే మమ్మ అలా అయ్యారు కదా. ఓహే విజయమాలమే పిరోజన. అలాంటి పట్టుదల ఉండడమే విజయమాలలో తిప్పబడము అంటారు. बाकी कोई है जो 2 लड्डू पकड़ कर बैठे, यहाँ का भी हद का सुख लो और वहां भी वैकुंठ में कुछ न कुछ सुख ले लेंगे. ऐसे विचारवान को मध्यम और कनिष्ठ पुरुषार्थी कहेंगे, ना कि सर्वोत्तम पुरुषार्थी. రెండు రకాలు ఉన్నారు. కొంతమంది
కొంతమంది ఇంకా ఎలా ఉన్నారు అంటే, కొంతమంది విజయమాలలో మనులయ్యే పురుషార్థం. నేను ఎందుకు బాబా నుండి దొరికిన లాటరీ విన్ కాకూడదు, స్కాలర్షిప్ ఎందుకు తీసుకోకూడదు, నేను యాక్టివ్గా ఉండి పురుషార్థాన్ని చేస్తాను అనేవారు. ఇంకొక రకము 2 చేతుల్లో 2 లడ్డూలు పట్టుకొని కూర్చున్నారంట. అంటే ఒక లడ్డు ఏంటి, ఇక్కడ సుఖాన్ని అనుభవిస్తాను, పోస్ట్ పొజిషన్, ప్రాప్తి, సుఖము, సౌకర్యాలు. అక్కడ కూడా ఎంతో కొంత సుఖం నాకు వచ్చేయాలి. ఇక్కడ కష్టపడటానికి ముందుకు రారు, బాధ్యత తీసుకోవటానికి. అక్కడ ప్రాప్తి వచ్చేయాలి. ఆ లడ్డు కావాలి, ఈ లడ్డు కావాలి. అలాంటి ఆలోచనతో ఉండే వాళ్ళని మధ్యమ పురుషార్థులు, కనిష్ట పురుషార్థులు అంటారు, సర్వోత్తమ పురుషార్థులు కాదు. जब बाप देने में आनाकानी नहीं करता तो लेने वाले क्यों करते हैं? బాబా ఇచ్చేవారు, అతడు ఏమో ఆగట్లేదు, తీసుకునేవారు ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు, ఇచ్చేవాడు అశ్రద్ధ చెయ్యట్లేదు. तब गुरु नानक ने कहा कि परमात्मा तो दाता है, समर्थ है, मगर आत्माओं को लेने की भी ताकत नहीं। कहावत है, देंदा दे लेंदा तक पावे, देने वाला देता है लेकिन लेने वाला थक जाता है. అందుకే గురునానక్ గారు గ్రంథంలో చెప్పారు, వారి గ్రంథంలో, పరమాత్మ అయితే దాత, సమర్థుడు, కానీ తీసుకునే ఆత్మలో శక్తి లేదు అని అది పదాలతో రాశారు. దేందా దే లేందా తక్ పావే అని. అంటే ఇచ్చేవాడు దాత ఇస్తూనే ఉన్నాడు, కానీ తీసుకునేవాడు అలసిపోతున్నారు అని. आपके दिल में आता होगा, हम क्यों नहीं चाहेंगे कि हम भी ये पद पावे, परंतु देखो बाबा कितनी मेहनत करता है, फिर भी माया कितना विघ्न डालती. क्यों? మీ హృదయంలో ఈ పాయింట్స్ వింటూ ఉంటే ఆలోచన వస్తుంది కదా, నిజమే, మేమెందుకు పదవి పొందకూడదు, మేము పదవి పొందుతాం రా బాబా లాగా పురుషార్థం చేసి. కానీ చూడండి, బాబా ఎంత శ్రమ తీసుకొని ఈ మార్గంలో పదవి పొందారు. మాయా విఘ్నాలు కూడా ఎన్ని ఊపేయి, ఎంత శ్రమ పడుతూ బాధ్యతతో బాబా నడుస్తూ ఎంతో శ్రమ త్యాగం చేసి మాయా విఘ్నాలు ఎంత వచ్చాయి. ఎందుకని अब माया का राज समाप्त होने वाला है. अब माया ने सारा सार निकाल दिया, तभी परमात्मा आता है. మాయా రాజ్యం ఇప్పుడు సమాప్తి అయిపోతుంది, అందుకని దానికి ముందు బాగా ఊపేసి వెళ్ళిపోతుంది మాయ. ఇప్పుడు మాయ సారమంతా తీసేసింది ప్రపంచంలో, అప్పుడే పరమాత్మ దిగి వస్తున్నారు. उसमें सब रस समाया हुआ है, उनसे सभी संबंधों की रस्म मिलती है, तभी त्वमेव माता पिता आदि ये महिमा उस परमात्मा की गाई हुई है. तो बलिहारी इस समय की जो ऐसा संबंध हुआ है, బాబా చెప్తున్నారు, పరమాత్మ దిగి వచ్చారు, మాయ సారమంతా తీసేసాక ఈ ప్రపంచంలో. అతనిలో మొత్తం రసం ఇమిడి ఉంది, ప్రాప్తులు ఇమిడి ఉన్నాయి, సర్వ సంబంధాల రసం లభిస్తుంది పరమాత్మ వచ్చాక. అందుకే కదా అందరి మనస్సు నుండి పాట పాడేది, త్వమేవా మాతాశ్చ పిత, నీవే తల్లివి తండ్రివి నీవే సర్వం అని పరమాత్మ యొక్క మహిమ గాయనం చేశారు. కాబట్టి అలాంటి పరమాత్మ మాతా పిత సర్వము అయి ఇప్పుడు మన ఎదురుగా వచ్చే రత్న పైన బలిహారం అవ్వాల్సిన సమయం ఇది. तो परमात्मा के साथ इतना संपूर्ण संबंध जोड़ना है जो 21 जन्मों के लिए सुख प्राप्त हो जाए, यही पुरुषार्थ की सिद्धि. కాబట్టి పరమాత్మతో ఇంత సంపూర్ణ సంబంధం జోడించుకోవాలి 21 జన్మల సుఖం పొందేలా. ఇదే పురుషార్థం యొక్క సిద్ధి. परंतु 21 जन्म का नाम सुन ठंडी मत पड़ जाना. ऐसे नहीं सोचना कि 21 जन्मों के लिए इतना इस समय पुरुषार्थ भी करे, फिर भी 21 जन्मों के बाद गिरना ही है तो सिद्धि क्या हुई. కానీ 21 జన్మలనే పేరు విని చల్లబడిపోకండి.
ఇలా ఆలోచించకండి. 21 జన్మల కోసం ఇన్నాళ్ళు ఇంత శ్రమపడి పురుషార్థము చెయ్యాలి. ఆ తర్వాత 21 జన్మలు పూర్తయి కింద పడాల్సిందే. ఇంకా సిద్ధి ఏం పొందినట్టు మేమని అలా కూడా కొంతమంది అనుకుంటారు. అలా ఆలోచించకండి. परंतु ड्रामा के अंदर आत्माओं की जितनी सर्वोत्तम सिद्धि मुकर्रर है वो तो मिलेगी ना। बाप आकर के हमें संपूर्ण स्टेज पर पहुंचा देता है, परंतु हम बच्चे बाबा को भूल जाते तो जरूर गिरेंगे। इसमें बाप का कोई दोष नहीं है। బాబా చెప్తున్నారు, డ్రామాలో ఆత్మలకు ఎంత సర్వోత్తమ సిద్ధి ప్రత్యేకింపబడి ఉందో, ఎవరెవరు ఎలాంటి ఉత్తమ సిద్ధి పొందాల్సి ఉందో డ్రామాలో, తప్పకుండా అది దొరికేదే ఉంటుంది కదా. వాళ్ళు ఆగలేరు పురుషార్థం చేయకుండా. బాబా వచ్చారు, సంపూర్ణ స్థితికి చేర్పిస్తున్నారు మనల్ని. కానీ పిల్లలు మనం బాబానే మర్చిపోతున్నాం. మర్చిపోతున్నారంటే తప్పకుండా కింద పడతారు కదా. దీనిలో బాబాదేమీ దోషం లేదు. కింద పడుతున్నారు పిల్లలంటే. మీరు బాబాని మర్చిపోవటం మీ దోషం. బాబా ఇవ్వటంలో ఏం దోషం లేదు కదా. अब कमी हुई तो हम बच्चों की सटीक त्रेता का सारा सुख इस जन्म के पुरुषार्थ पर आधार रखता है, तो क्यों ना संपूर्ण पुरुषार्थ कर अपना सर्वोत्तम पाठ बजाइए. లోపం అంటే పిల్లలది దోషం, బాబాదేం దోషం లేదు. సత్యుగ త్రేత యొక్క మొత్తం సుఖం ఈ జన్మ యొక్క పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది. అటువంటిప్పుడు ఎందుకు మనం కంప్లీట్ పురుషార్థం చేసుకుని, సంపూర్ణ పురుషార్థం చేసుకొని సర్వోత్తమ పాత్ర అభినయించటానికి తయారవ్వకూడదు? ఇలాంటి ఛాన్స్ దొరికినప్పుడు ఎందుకు ఇది తీసుకోకూడదు? క్యోనా పురుషార్థ్ కర్వో వర్షాలేవి, పురుషార్థం చేసి ఆ వారసత్వం ఎందుకు తీసేసుకోకూడదు? అశ్రద్ధ చేసుకుంటారా ఎవరైనా? पुरुषार्थ मनुष्य सदा सुख के लिए करता है, सुख दुख से न्यारा होने के लिए कोई पुरुषार्थ नहीं करता। वो तो ड्रामा के अंत में परमात्मा आए, सभी आत्माओं को सजा दे, पवित्र बने, पाठ से मुक्त करेंगे. బాబా చెప్తున్నారు. కానీ చూడండి, మానవులు 4 యుగాలలో కూడా ఎక్కడ చూసినా మానవులు సదా సుఖం కోసమే పురుషార్థం చేస్తారు. సుఖంగా ఉండాలి, సుఖం ఉండాలి జీవితంలో. ఎప్పుడు కూడా సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండాలి నేను అనే ఆలోచన పురుషార్థం పెట్టుకోరు ఎవరు. అది డ్రామాలో ఆఖరి సమయం వచ్చినప్పుడు పరమాత్మ వచ్చి ఆత్మలందరికీ శిక్ష విధించి పవిత్రంగా తయారు చేసి పాత్ర నుండి ముక్తులుగా చేసి తీసుకెళ్తారే గాని, వైరాగ్యం అతను వచ్చి కలిగిస్తారు గాని, అంతవరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు సుఖం పొందాలి, సుఖం పొందాలని. మానవాత్మను अतीतंगा తీసుకెళ్లేది పరమాత్మ వచ్చినప్పుడే. यही तो परमात्मा का कार्य है, वो अपने मुकर्रर समय पर आप ही आकर बताता है. अब जब आत्माओं को फिर भी पाठ में आना ही पड़ेगा तो क्यों न सर्वोत्तम पाठ बजाए. అది పరమాత్మ కార్యమే తన యొక్క ప్రత్యేకింపబడిన సమయంలో వచ్చి తనకు తానే అన్ని మనకి చెప్పి తీసుకెళ్తున్నారు. ఎప్పుడైతే ఇప్పుడు అతడక్షక మనకు అర్థమైందో ఆత్మను మళ్ళీ పాత్ర రిపీట్ చేయాల్సిందే అని, తప్పదు అని, అటువంటప్పుడు ఎందుకు సర్వోత్తమ పాత్ర తయారు చేసుకోకూడదు? మనం బాబా ఇచ్చిన సలహాపై నడుస్తూ అనే ఆలోచన నడవాలి కదా. మానవులు మామూలుగా కూడా సుఖము సదా సుఖం ఉండాలని ప్రయత్నంలో ఉంటారు కదా, ఏ జన్మకు ఆ జన్మకు సంపాదించుకునే దానిలో కూడా. మరి అటువంటిది ఇక్కడ బాబా సుఖంగా తయారు చేయటానికే కదా, సుఖం యొక్క వారసత్వం ఇవ్వటానికే కదా వచ్చారు. ఛాన్స్ ఉపయోగించుకుని ఎందుకు పురుషార్థం చేసుకోకూడదు? मनुष्य सृष्टि को सुखदायी बनाने वाला बाप जानता है कि मनुष्य सृष्टि सुखदायी कैसे बनेगी. మానవ సృష్టిని సుఖదాయిగా తయారు చేసే బాబాకు తెలుసు మానవ సృష్టి ఎలా సుఖదాయిగా తయారవుతుంది. जब तक आत्मा ये स्वच्छ नहीं बनी तब तक संसार सुखदायी नहीं हो सकते. ఇంతవరకు ఆత్మలు స్వచ్ఛంగా తయారవరు.
అంతవరకు ఈ ప్రపంచం సుఖదాయిగా కాదు, ఆత్మలు స్వచ్ఛంగా కానంత వరకు. इसलिए वो आकर के पहले पहले आत्माओं को ही स्वच्छ बनाते हैं. అందుకే పరమాత్మ వచ్చి మొట్టమొదట ఆత్మల్ని స్వచ్ఛంగా తయారు చేస్తున్నారు. अभी आत्मा को इम्प्योरिटी लगी है, पहले उस इम्प्योरिटी को निकालना है. फिर आत्मा के बल से हर चीज से उनकी तमो प्रधानता बदल करके सतो प्रधानता होगी, जिसको कहेंगे कि सभी गोल्डन एज में आ जाते हैं. तो ये तत्ववादी सब गोल्डन एज स्टेज में आ जाते हैं, परंतु पहले आत्मा की स्टेज बदलती है. ఇప్పుడైతే ఆత్మ అపవిత్రమై ఉంది, ఆ అపవిత్రతను తొలగించుకోవాలి. అప్పుడు ఆత్మ బలం పెరిగి దాంతో మన చుట్టూ ఉండే ప్రతి వస్తువు కూడా తమో ప్రధానత నుండి సత్వ ప్రధానత వైపు మారుతుంది. మన ఆత్మ బలం పెరిగే కొద్దీ శరీరము, పంచతత్వాలు, మన చుట్టూ వాయుమండలం, ప్రకృతి తత్వాలు అన్ని గోల్డెనైజ్డ్ స్థితిలో వచ్చేస్తాయి అంటారు దాన్ని, స్వతప్రధానంగా మారడం. కాబట్టి ఈ తత్వాలన్నీ గోల్డెనైజ్డ్ స్టేజ్ లో వచ్చే ముందు ఆత్మ యొక్క స్టేజ్ మారుతుంది మనది. तो आत्माओं का बदलाने वाला अर्थात आत्माओं को प्यूरिफाइड बनाने वाला फिर अथॉरिटी वो हो गया. కాబట్టి ఆత్మని మార్చేవారు, ప్యూరిఫై చేసేవారు, అలాంటి అథారిటీ పరమాత్మ బాబా అయ్యారు కదా. तुम देखते हो ना कि अभी दुनिया बदलती जा रही है. पहले तो अपने को बदलना है. जब हम अपने को बदलेंगे तब उसके आधार से दुनिया बदलेगी. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రపంచం అయితే మారే దశ వైపు పరిగెడుతుంది కదా. కాబట్టి ముందుగా స్వయాన్ని మనం మార్చుకోవాలి, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. ఎప్పుడైతే స్వయాన్ని మార్చుకుంటామో దాని ఆధారంతో ప్రపంచం మారుతుంది. अगर अभी तक हमारे में फर्क नहीं आया है, अपने को ही नहीं बदलाए, तो फिर दुनिया कैसे बदलेगी. इसलिए अपनी जांच रोज करें. इప్పటి వరకు మనలోనే మార్పు రాలేదు అంటే, మార్చుకోలేదు నన్ను నేను అంటే, ప్రపంచం ఎలా మారుతుంది అనే ఆలోచన పనిచేయాలి మనలో. దానికోసం రోజు చార్ట్ రాయండి. जैसे पोता मेल रखने वाले रात को अपना खाता देखते हैं ना कि आज क्या जमा हुआ, सब अपना हिसाब रखते हैं. లెక్క రాసే వాళ్ళు వ్యాపారస్తులు రోజు రాత్రి రాసుకుంటారు కదా, ఈ రోజు ఏమి జమ అయింది సంపాదన అని. అందరూ వాళ్ళ లెక్క వాళ్ళు పెట్టుకుంటారు కదా, ఖాతా పెట్టుకుంటారు కదా వ్యాపారస్తులు. तो यह भी अपना पोता मेल रखना है कि सारे दिन में हमारा कितना फायदा रहा, कितना नुकसान रहा. మనం కూడా రోజంతా ఎంత లాభం ఉంది, నా పురుషార్థం లాభం వైపు వెళ్ళింది, ఎంత నష్టం జరిగింది అని లెక్క రాసుకోవాలి, చూసుకోవాలి. अगर नुकसान में कुछ ज्यादा गया तो फिर दूसरे दिन के लिए फिर खबरदार रहना है. నష్టపు ఖాతా వైపు ఎక్కువ వెళ్ళిపోయింది నా మాటలు, ఆలోచనలు, చేతలు అని అనిపిస్తే రెండో రోజు కోసం జాగ్రత్త పడిపోవాలి, అది జరగకుండా వేస్ట్ అనేది. इसी तरह से अपना अटेंशन रखने से फिर हम फायदे में जाते जाते अपनी जो पोजीशन है उसको पकड़ते चलेंगे. ఈ రకంగా మన మీద మన అటెన్షన్ పెట్టుకుంటే లాభం వైపు వెళ్తూ వెళ్తూ రోజు రోజుకి మన పొజిషన్ ని మనం పట్టుకుంటాం, మనం పొందబోయే పదవిని. तो ऐसी जांच रखते अपने को बदला हुआ महसूस करना चाहिए. ఇలాంటి పరిశీలన మీ పైన మీరు పెట్టుకుంటూ చెక్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు మారినట్ల అనుభవం చేసుకోవాలి, మారాలి. ऐसा नहीं कि हम तो देवता बनेंगे, वो तो पीछे बनेंगे, अभी जैसे है वैसे ठीक है. नहीं, अभी से वो देवता संस्कार बनाना है. ఇలా అనుకోకండి మేము దేవతలు అవ్వడం అంటే అది ఎప్పుడో అవుతాం కదా, ఇప్పుడు ఎలా ఉన్నా అలా ఉంటాంలే అనుకోకండి. ఇప్పటి నుండే देवताई संस्काराలు తయారు చేసుకోవాలి. अभी तक जो 5 विकारों के वश संस्कार चलते थे,
अभी देखना है कि उन विकारों से हम छुटते जा रहे हैं. ఇప్పటి వరకు పంచ వికారాలకు వశమై ఉన్న సంస్కారం నడిచింది మనలో. ఇప్పుడు ఇది పరిశీలించుకోవాలి మనం. ఆ వికారాల నుండి దూరం అవుతున్నానా, అవి వికారాలు నా నుండి దూరం అవుతున్నాయా? हमारे में जो क्रोध आदि था वो निकलता जा रहा है. నాలో ఏదైతే క్రోధం ఉండేదో, కోపము, అది కలుగుతూ ఉందా? लोभ या मोह आदि जो था वो सब विकारी संस्कार बदलते जा रहे हैं. నాలో లోభము మోహము అనే ఈ వికారి సంస్కారాలు మారుతూ ఉన్నాయా లేదా రోజు రోజుకి? अगर बदलते जा रहे, छूटते जा रहे, तो मानो हम बदलते जा रहे. अगर नहीं छूटते तो समझो कि अभी हम बदले नहीं हैं. ఒకవేళ మారుతూ ఉన్నాము, మనలో వికారాలు తొలగుతూ ఉన్నాయి అంటే అప్పుడు అనుకోండి, నేను మారుతూ ఉన్నాను, పరివర్తన దశ వైపు ఉన్నాను. ఒకవేళ నాలో ఉన్న వికారాలు తేడా రావట్లేదు, అది ఎలా ఉన్నది అలాగే ఉన్నాను అంటే అర్థమవుతుంది ఏంటి? ఇంకా నేను మారలేదు. तो बदलने का फर्क महसूस होना चाहिए, अपने में చేంజ్ आनी चाहिए. ఆ తేడా మీది మీకు తెలియాలి. ఇంతకు ముందు మీద నాలో తగ్గుతున్నాయా లేదా అవన్నీ. ఆ చేంజ్ అనేది, మార్పు అనేది మీలో రావాలి అని చెప్తున్నారు बाबा. ऐसा नहीं कि सारा दिन विकारी खाते में ही चलते रहिए, बाकी समझे कि हमने अच्छा कोई दान पुण्य किया, बस नहीं. हमारा जो कर्म का खाता चलता है उसी में हमको संभालना है. రోజంతా వికారాలకు వశమయ్యే ఖాతాయే నడుస్తుంది, అలా కాకూడదు. ఉం? మేము మంచి దాన ధర్మాలు చేసాం కదా చాలు, వికారాల్లో పడిన దాన ధర్మాలు చేస్తున్నాం, మేము పేదలకి అన్నదానాలు చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది మంచి పనులు చేస్తున్నాం, అలా కుదరదు. మన కర్మ యొక్క ఖాతా ఏదైతే నడుస్తుందో ఆ ఖాతాలో మనల్ని మనం సంభాళించుకోవాలి. ఇప్పుడే వికారాలు అనేవి తీసేయాలి. हम जो कुछ करते हैं उसमें किसी विकार के वश हो अपना विकर्मी खाता तो नहीं बनाते. ఏదైతే కర్మ నేను చేస్తున్నానో ఏ వికారానికి వశమే వికర్మి అయిపోయాను నేను అనే ఖాతా నాకు తయారవ్వట్లేదు కదా, వికర్మి అయిపోవట్లేదు కదా నేను. కర్మ చేసాను, కోపం ఏడయింది అంటే వికర్మి. లోభం యాడ్ అయిపోయింది, ఒక ఏదైనా చూసి అదో మనకి ఆశ కలిగింది, లోభానికి వశమై అంటే కూడా వికర్మి అయిపోయాను. మోహము ఇవన్నీ అలా వికర్మిగా అయిపోలేదు కదా అనేది చూసుకుంటూ ఉండాలి. నా కర్మను నేను వికర్మి ఖాతాలో తయారు చేసుకోవట్లేదు కదా, ఇస్మే అప్నే ఆప్కో సంభాలనా హై, చూసుకొని మిమ్మల్ని మీరు సంభాలించుకోవాలి. ये सारा पोता में रखना है और सोने से पहले 10-15 मिनट अपने को देखना चाहिए कि सारा दिन हमारा कैसे बीता. ఈ లెక్కాచారం అంతా చూసుకుంటూ పడుకునే ముందు 10-15 నిమిషాలు రోజంతా నాది ఎలా గడిచింది చూసుకోవాలి. कई तो नोट भी करते हैं क्योंकि पिछले पापों का जो सिर पर बोझ है उसे भी मिटाना है, उसके लिए बाप का फरमान है मुझे याद करो, तो वो भी हमने कितना समय याद में दिया. కొంతమంది నోట్ చేస్తారు కూడా, మనసుతో చెక్ చేసుకుంటారు, కొంతమంది నోట్ చేస్తారు కూడా. ఎందుకంటే మనసుతో చెక్ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం డివియేషన్ అయిపోవచ్చు వేరే వేరే విషయాల్లో మైండ్లో వచ్చి. ఎందుకు ఇలా చెక్ చేసుకోవటం అనేది జరుగుతుందంటే పాత పాపాల బరువు ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవాలి. ఒకవైపు కొత్తగా మనం ఖాతా కూడా జమ చేసుకోవాలి కదా. అందుకే బాబా ఆజ్ఞ ఏమిచ్చారు, నన్ను జ్ఞాపకం చేసుకోండి. పాత వికర్మలు వినాశనం అవుతాయి, కొత్తగా కూడా కర్మల మీద గమనిక ఉంటది బాబా స్మృతి ఉంటే. కాబట్టి అది కూడా చెక్ చేసుకొని నేను ఎంత సమయం बाबा स्मृति वेपिच्छा, क्योंकि ये चार्ट रखने से दूसरे दिन के लिए सावधान रहेंगे. ఇది చార్ట్ పెట్టుకుంటే రెండో రోజు కోసం జాగ్రత్త పడిపోతాం మనం. ऐसे सावधान रहते रहते फिर सावधान हो जाएंगे, फिर हमारे कर्म अच्छे रहते चलेंगे और फिर ऐसा कोई पाप नहीं होगा. ఇలాంటి జాగ్రత్తలో ఉంటూ మనకి మనం సావధానమైపోతాం.
మన కర్మ మంచిగా నడుస్తుంది, పాపాలు జరగవు. చార్ట్ చెక్ చేసుకుంటే సావధానం పెరుగుతుంది మన మీద మనకి. మళ్ళీ వికర్మ, పాపం, వికారాలు మళ్ళీ రిపీట్ కాకుండా. तो पापों से ही तो बचना है ना, అదే కదా పురుషార్థం. పాపాల నుండి మనం రక్షింపబడాలి. ఏ మాట మాట్లాడని, ఏ కర్మ చేస్తాం, దేనిలో పాపం అనేది తయారు కాకూడదు. अच्छा, मीटिंग माँ का मीठे मीठे बच्चों प्रति याद प्यार और गुड మార్నింగ్. अच्छा, మధురమైన మమ్మ యొక్క మధురమైన పిల్లల పట్ల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా అందరూ గుడ్ మార్నింగ్ చెప్తామా బాబాకు, మమ్మాకు. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को, ఇంకా ఎవరికి, మీటి మమ్మా को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. संदेशी के तनवर सरस्वती माँ से अव्यक्ति प्रभु का मिलन एवं संवाद. संदेशी तनुलो వచ్చి బాబా సరస్వతి మా మమ్మతో అవ్యక్తి ప్రభు మిలనం జరిగినప్పుడు మాట్లాడిన సంబోధన పాయింట్స్ మనకి పంపించారు, వింటాం. ఆల్మేటి బాబా వచ్చారు అనేవారు, సందేశీల తనులో బాబా వచ్చేవారు. అప్పుడు మమ్మతో మాట్లాడిన విషయం. बेटी श्री राधे देखो तेरे पास कौन आए पधारा है. बेटी श्री राधा छोड़ो, नी దగ్గర ఎవరు వచ్చారు, कितनी बड़ी ताकत तुमसे बातचीत कर रही है, ఇంత గొప్ప శక్తి వచ్చి నీతో మాట్లాడుతున్నారు, ఇంత గొప్ప అథారిటీ. मेरे आने का राज से तुम खुद को भी जान सकती हो. నేను రావడంతో నిన్ను నువ్వు కూడా తెలుసుకుంటున్నావు, నీ నీ పాత్ర ఏంటి, నీ నీ మహత్వం ఏంటనేది. आने वाले की पोजीशन के साथ खुद की पोजीशन अथवा पद को भी जान सकती हो. ఏ శక్తి వచ్చారో ఈ తనువులో నీతో మాట్లాడుతున్నారో అతని పొజిషన్ తో పాటు నీ పొజిషన్, నీ పదవి కూడా నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. हे राधे बेटी, तुम मेरा जलवा देखना चाहती हो. ఓ రాధా బేటీ, నా యొక్క మెరుపు అంటే నా యొక్క శక్తి చూడాలనుకుంటున్నావా. मैं चाहूं तो एक सेकंड में विनाश करा सकता हूं, परंतु करता नहीं हूं, क्योंकि विराट फिल्म अनुसार जो जो कर्तव्य जिस जिस द्वारा जैसे प्ले होने हैं वो अवश्य प्ले होंगे. నేను అనుకుంటే ఒక్క సెకండ్ లో వినాశనం చేయించగలను, కానీ చేయించను. ఎందుకంటే విరాట ఫిలం, విరాట రూపమైన కల్పవృక్ష రూపంలో ఉన్న విరాట రూపంలో ఉన్న ఈ ఫిలిం, ఈ సినిమా అనుసారం, ఈ డ్రామా అనుసారం ఏ ఏ కర్తవ్యాలు ఎవరెవరి ద్వారా ప్లే అవ్వాలో తప్పకుండా అది జరగాల్సి ఉంది. కాబట్టి డ్రామా అనుసారం ఎప్పుడు జరగాలి. అందుకని నేను అనుకుంటే సెకండ్ లో చేయించగలను, కానీ చేయించను. నా శక్తి ఏంటో నువ్వు చూడాలనుకుంటున్నావా, నా శక్తి ఇది ఇంత ఉంది, కానీ నేను డ్రామాని చూస్తాను అంటున్నారు బాబా. अव्यक्त प्रभु अनादि कायदे कानून को जानने वाला ही अनादि कायदों की पहचान आकर देता है. अव्यक्त रूपంలో ఉన్న ప్రభు ఎవరైతే అనాది నియమ నిబంధనలు తెలుసుకొని ఉన్నారో, బాగా తెలుసు, అతడు వచ్చే ఈ అనాది నియమ నిబంధన యొక్క పరిచయం మనకి ఇస్తున్నారు. ड्रामा एक नियम इति अने ये सारी सृष्टि का अनादि खेल स्टेज पर प्ले होता है, तो प्रैक्टिकल प्ले होने में समय लेता है. మొత్తం సృష్టి యొక్క అనాది ఆట స్టేజ్ పైన ప్లే అవుతుంది, కాబట్టి ప్రాక్టికల్ గా ప్లే అవడంలో టైం పడుతుంది. సెకండ్ లో వినాశనం చేసేస్తాను, ఫినిష్ చేసేస్తానంటే అవ్వదు. నెమ్మదిగా నడవాలి ఈ డ్రామా.
अगर इतने वर्षों का खेल 1 सेकंड में पूरा कर दो तो बाकी खेल क्या चले। तो जो जो तकलीफ जैसे जैसे देखनी अथवा सहन करनी है वो वैसे ही उसी अटपटे राज से रिपीट होती है। నాలో ఆ శక్తి ఉంది. కానీ ఇన్ని సంవత్సరాల ఆటను ఒక సెకండ్‌లో నేను ఫినిష్ చేసేస్తే ఇంకా ఆట ఏం నడుస్తది. కాబట్టి అది కుదరదు. అనాది నియమం. సృష్టి నియమం ఏంటి? ఏవేవి కష్టాలు ఏ ఏ టైంలో ఎలా ఎలా మనం చూడాలో, సహించాలో, ఏ ఏ కష్టాలు ఏ ఏ టైంలో ఆ టైంలో అదే కష్టాలు అదే రహస్యంతో రిపీట్ అవ్వాల్సింది. ఈ అట్పటి रिपीटिशन है जिसको हे प्यारी मम राधे तुम और मैं देख कितना हर्षित होता हूं। ఈ అటుపటి అంటే కింద పైన వచ్చేసే పరిస్థితులు కష్టాలు రిపీట్ అవ్వాల్సిందే ఉంది. ఓ ప్రియమైన మమ్మ రాధే, ఇటువంటి పరిస్థితుల్ని నేను నువ్వు చూస్తూ ఎంత హర్షితమై ఉంటున్నాం. హర్షితంగా ఉండాలి, సాక్షిగా చూస్తూ అని చెప్తున్నారు. నేను నువ్వు ఎంత హర్షితంగా చూస్తున్నాం ఈ దృశ్యాన్ని అని చెప్తున్నారంటే మనకి కూడా బాబా హర్షిత స్థితిలో ప్రతి దృశ్యాన్ని చూడండి నేర్పిస్తున్నారు. इस विराट ड्रामा के सभी पार्ट टेस्ट लेने वाले बने हुए हैं. ఈ విరాట్ డ్రామాలో అన్ని రకాల పాత్రలు కూడా మన టెస్ట్ తీసుకునే పాత్రలు సెట్ అయి ఉన్నాయి. మనకు పరీక్ష జరిగే పాత్ర. इस खेल को चलाने वाला अगर चाहे तो 1 सेकंड में ऐसे ड्रामे को ड्रॉप कर फिर नए सिर से शुरू कर दे, परंतु करता नहीं है क्योंकि ईश्वर को भी साधारण रीति से कर्तव्य चलाना पड़ता है. ఈ ఆటను నడిపించేవాడు ఒకవేళ తలచుకుంటే 1 సెకండ్లో డ్రామాను డ్రాప్ చేసేసి ఆపేసి మరలా కొత్తది మొదలు పెట్టచ్చు. కానీ చెయ్యడతడు. ఎందుకంటే ఈశ్వరుడు అయినప్పటికీ కూడా సాధారణ రీతిలోనే తన కర్తవ్యాన్ని నడిపించవలసి వస్తుంది. అలాంటి గొప్పతనాలు చూపించటానికి వెళ్ళడానికి లేదు. నా శక్తి ఇంత ఉంది అని చూపించట్లేదు. स्वयं सर्वशक्तिमान निराकार ईश्वर साकार में परंतु साधारण वेश में. यही तो भूल भुलैया का खेल है. जिसको वो जाने वो जानी जाना नार, जिसको जो जाने वो जानी जाना नार. స్వయం సర్వశక్తివంతుడు నిరాకారుడు ఈశ్వరుడు సాకారంలో వచ్చారు కానీ సాధారణ వేషంలో. ఇదే కదా మరి బుల్బులయ్య కోట అంటారు, మర్చిపోయే ఆట. ఇటు వెళ్తే ద్వారం వస్తుంది, ద్వారం ఉంటది, వెళ్తే బయటకు రాము, లోపల లోపలే ఉంటాం. అలా బుల్బులయ్య కోట ఉంటది అనమాట ఒకటి. అలా ఏంటంటే బాబాని గుర్తుపట్టలేరు బాబా వచ్చేటప్పుడు. ఎవరైతే ఈ ఈ విషయాలు తెలుసుకుంటారో వారే జాని జానన సర్వం తెలిసిన వారిగా తయారవుతారు. बेटी श्री राधे प्रिय वत्सों को ये सहन करने का मार्ग भी अवश्य तय करना है. ఈ అప్పట్లో చాలా సహించారు కదా మమ్మా బాబా విఘ్నాలను. ఏంటి ఇది, ఒకవైపు బెగ్గరీ పాట, ఒకవైపు అది పూర్తయిందంటే ఇంకొకటి. బాబా పిల్లలు ఎవరైతే బాబా ఎవరిని అయితే అంత ప్రేమగా పెంచారో వాళ్ళే అర్థం చేసుకునే పరిస్థితులు ఇలాంటివన్నీ చాలా ఎదుర్కొన్నారు కదా. అనిపిస్తుంది కదా ఎన్నాళ్ళు ఇది ఎప్పుడు ఫినిష్ అయిపోతుందని. ఫినిష్ చేయాలంటే చేయగలను. బాబా చెప్తున్నారు మమ్మాతో, బేటీ శ్రీ రాధే, రాధయే కాదు ప్రియ వత్సలారా, ఈ సహించే మార్గాన్ని కూడా మీరు దాటాల్సిందే. నేను ఆపేస్తే ఆగిపోవటానికి లేదు.
ఆపేయటానికి లేదు. వీటిని ఈ సహించే మార్గాన్ని దాటాలి అందరూ. यद्यपि मैं चाहूं तो अपने वत्सों प्रति इतनी इसे सहज मार्ग भी बना सकता हूं. ఒకవేళ నేను అనుకుంటే ప్రియ వత్సలైన మీకోసం ఈ సహజం ఈ ఈ మార్గాన్ని కూడా సహించే మార్గాన్ని కూడా సహజం చేయాలంటే చేసేయగలను. क्योंकि साक्षात्कार कराने की चाबी मेरे हाथ में है. ఎందుకంటే సాక్షాత్కారం చేయించే తాళం నా చేతిలో ఉంది బాబా చెప్తున్నారు. అప్పుడు బెగరీ పార్ట్ కూడా నడుస్తున్నట్టుంది యజ్ఞంలో. ధనానికి కరువు ఉన్నది. अगर किसी भी धनवान भक्त को किसी देवता का साक्षात्कार करा दो तो वो अपना सारा धन यज्ञ में स्वाहा कर देवे. నా చేతిలో సాక్షాత్కారాలు చేయించే కీ ఉంది కదా, తాళం చెవి. ఒకవేళ ఎవరైనా ధనవాన్ భక్తుడు ఉంటే, ధనం ఉండే భక్తుడు, నేను సాక్షాత్కారం చేయించేస్తే ఈ తాళం చెవి ఉపయోగించి దివ్య దృష్టితో సాక్షాత్కారమై కనిపించి చెప్పానంటే మొత్తం ధనమంతా తెచ్చి యజ్ఞంలో స్వాహ చేసేస్తాడు. ఏ లోటు ఉండదు యజ్ఞంలో. క్యూంకి ఈశ్వర్తో సభి ధన్వానంగా ధన్వాన్ని చేయగలడు కదా, ఎందుకంటే ఈశ్వరుడు ధనవంతులందరికి కూడా ధనవంతుడు. ధనం కురిపించాలంటే కురిపించవచ్చు ఇక్కడ. लेकिन तेरा पिता चाहता है कि मैं अपने बेगर्स प्रिय वत्सों को प्रिंस और प्रिंसेस बनाऊं. కానీ నీ తండ్రి ఆశ ఏంటంటే బాబాది బెగర్స్ ప్రియవత్సలందరినీ బెగర్స్ నుండి ప్రిన్స్ ప్రిన్సెస్ గా చేయాలి. బెగర్ అయితే కదా ప్రిన్స్ అవుతారు అనేది బాబా పాత్ర చేయాలి. ధనం కురిపించేస్తే అవ్వదు కదా అది. इसलिए तुम ये सब सहन करने के बाद ही प्रिंस और प्रिंसेस जय बनेंगे. అందువల్ల మీరు ఇదంతా సహించేకే బెగరీ పార్ట్ జరగాలి. ఇదంతా సర్దుకొని నడవడం మనం, అప్పుడే ప్రిన్స్ ప్రిన్సెస్ అవుతారు. ఇది దాటేకే ఈ కష్టాలను అని చెప్తున్నారు బాబా. पिता जानता है कि वत्सों को ये सहन करने का मार्ग अवश्य तय करना है. పితా బాబాకు తెలుసు తప్పకుండా ఈ సహించే మార్గం దాటాలి పిల్లలు అని. క్యూంకి సహన్ కర్నా ఏ ఈశ్వరీయ వా దైవీ గుణం. ఎందుకంటే సహించటం అనేది ఈశ్వరీయ గుణం, దైవీ గుణం. ఇది పిల్లల్లో రావాలి. అందుకే బాబా ఈ ఈ పాత్రను అలా ఆపేరు చూస్తూ హర్షితంగా. అయ్యో నా పిల్లలు ఇంత కష్టపడుతున్నారని ఆపేయాలంటే ఆపేయచ్చు, కానీ దైవీ గుణం అనేది కూడా పిల్లల్లో రావాలి. ఈ మార్గాన్ని దాటి కష్టాలను దాటుతూ సహించటం అనే దైవీ గుణం. జిస్మే హీ ఖుషి సమాయి హుయి హై. సహించేక పొందే ప్రాప్తిలో ఖుషి ఉంది కదా, దీనిలోనే ఖుషి అనేది ఇమిడి ఉంది. ఇస్ గుణ సే ఈశ్వరీయ సుఖ మహసూస్ హోతా హై. సహించినాక ఈ గుణం ద్వారా, సహనం అనే గుణం ద్వారా ఈశ్వరీయ సుఖం అనేది ఫీల్ అవుతుంది, అనుభవం అవుతుంది. सहन करते भी तुम कितनी मौज मनाते योगी गोपनीय ज्ञान, यही गोपनीय ज्ञान है. సహించక కూడా మీరు ఎంత మోజ్ అనేది జరుపుకుంటున్నారు, ఆనందాన్ని జరుపుకుంటున్నారు. ఇదే కదా గోపనీయమైన జ్ఞానం. ऐसा अनासक्त योगी ही स्थायी सुख को प्राप्त करता है. ఇలాంటి అనాసక్త యోగియే స్థిరమైన సుఖాన్ని పొందగలరు అని చెప్తున్నారు బాబా. అనాసక్తత ఉంటేనే సహించగలరు కూడా, సహించే మార్గంలో ముందుకెళ్ళగలరు. ఎక్కడైనా ఆసక్తి ఉంటే సహించలేం మనం. अभी तो परीक्षाओं का समय नजदीक आ पहुंचा है. हर एक वर्ष आने वाली परीक्षाओं को इन एडवांस सामने रख उस अभ्यास में चलता चले. ఇప్పుడు పరీక్ష సమయం దగ్గరకు వచ్చేస్తుంది. ప్రతి ఒక్క వత్సలు రాబోయే పరీక్షల్ని ఇన్ అడ్వాన్స్ గా ఎదురుగా ఉంచుకొని, రాబోయే వినాశనం, రాబోయే పరిస్థితులు ఇన్ అడ్వాన్స్ గా ముందే మీ ఎదురుగా ఊహించుకొని ఆ అభ్యాసం పెట్టుకోండి ఇప్పటి నుండి. भले कोई भी वत्स को खान पान इत्यादि ना मिले, परंतु खुद बेपरवाह बादशाह हो उपस्थित हो, భలే తినడానికి దొరకకపోయినా మీకు పరిస్థితులు అలాంటి రాబోతుంది. తినడానికి తాగడానికి దొరకకపోయినా నిశ్చింత చక్రవర్తి స్థితిలో ఉపస్థితులై ఉండాలి. ఇప్పటి నుండి అదే అభ్యాసం
పెట్టుకోండి. ఇది బెగరీ పాట నడుస్తున్న టైంలో బాబా చెప్పిన మహావాక్యం. ऐसी अपनी सुंदर अवस्था बहुत समय से लेकर धारण करनी. ఇలాంటి సుందరమైన అవస్థ చాలా కాలంగా ధారణ చేసుకుని ఉంచుకోండి. పరిస్థితి వచ్చినప్పుడు కాదు, చాలా కాలం నుండి ఇది ప్రాక్టీస్ లో పెట్టుకోవాలి మీరు అని చెప్తున్నారు బాబా. अगर कोई समझता है कि उस समय आप ही चल जाऊंगा, ये समझ बैठना अपने को धोखा देना, इसलिए पहले से ही सावधान हो रहना है. ఒకవేళ ఎవరైనా ఆ పరిస్థితి వచ్చినప్పుడు నేను సెట్ అయిపోతానులే దానికి అనుగుణంగా అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు అయిపోతుంది. అందుకని ముందుగానే సావధానంగా ఉండండి. मेरे अति प्रिय वत्स, याद में तो बैठते हैं परंतु अभी तक उस लाइट का तेज मेरे वतन तक नहीं पहुंचता. నా ప్రియ వత్సల్ యోగంలో కూర్చుంటున్నారు కానీ ఇప్పటి వరకు ఆ లైట్ యొక్క వేడి నా వతనం వరకు చేరట్లేదు అంటున్నాను. వతనం వరకు వదిలేండి, ఈ స్లాబ్ వరకు చేరుతుందా మీ యోగం యొక్క వేడి జ్వాల? ఎంత పవర్ఫుల్ పాయింట్ బాబా చెప్తున్నారు. వతనం వరకు చేరాలంట మన యోగం యొక్క జ్వాల, వేడి, అనశ. అలా కూర్చుంటున్నారా ఇలాంటి అలాగా కూర్చుంటున్నారా? మరి ఒక్క పాయింట్ చాలు మన యోగాన్ని పెంచడానికి. हर एक जब लाइट स्वरूप उपस्थित होंगे तो उनके योग का तेज मेरे वतन में आएगा, तभी उन हर एक की संपूर्ण लाइट उन्होंने प्रवेश होगी. ప్రతి ఒక్కరూ లైట్ స్వరూపంలో స్థితిలో కూర్చుంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు సంఘటనలో ఒక్కొక్కరు కూడా ఎవరు డీలాగా కూర్చోకుండా లైట్ స్వరూపంలో కూర్చుంటే ఆ యోగం యొక్క తీక్షణత వతనం వరకు చేరుతుంది. అప్పుడే ప్రతి ఒక్కరి యొక్క సంపూర్ణమైన లైట్, ప్రతి ఒక్కరి సంపూర్ణమైన లైట్ వాళ్ళలో ప్రవేశిస్తుంది అని చెప్తున్నారు బాబా. उस समय ही फिर शक्तियों की महिमा निकलेगी. అలాంటి లైట్ తీక్షణత మీలో ప్రవేశించినప్పుడే శక్తులు, దేవీలు మహిమ బయటకు వస్తుంది అని చెప్తున్నారు బాబా. तो हर एक को अपने निश्चय में स्थिर लेना है. जो मैं भी अगर उतारू तो भी उतर ना सके. కాబట్టి ప్రతి ఒక్కరు మీ నిశ్చయంలో మీరు స్థిరంగా ఉండాలి. ఎలా అంటే నేను కూడా మీకు పరీక్ష పెట్టే నిశ్చయం నుండి వెనక్కి తెచ్చేయాలి, దించాలి అన్నా దించలేను అన్నట్టు. మీ నిశ్చయాన్ని అంతా నిశ్చయంలో స్థిరంగా ఉండాలి అని బాబా చెప్తున్నారు. బాబా అలాంటి పరీక్షలు కూడా పెట్టేవారు అప్పుడు పిల్లలకి. దానికి ఎగ్జాంపుల్ మీరు విని ఉంటారు. నిర్మల్ శాంత దాది బ్రహ్మ బాబా కూతురు. జ్వరము వదలకపోతే నెల రోజులు అయిపోయినా ఏం వాడినా బాబాకు సందేశం పంపించారు, ఈ బచ్చికి జ్వరం తగ్గట్లేదు, ఏం చేయాలి? బాబా మళ్ళీ చెప్పారు, ఐస్ గడ్డలు తెచ్చి బాల్టీలో వేసి అవి కరిగిన నీళ్లు ఉంటాయి కదా, తల మీద నుండి పోసి స్నానం చేయించండి. ముందు బచ్చికి చెప్పండి, ఒప్పుకుంటుందా? బాబాకి చెప్పారు సందేశయ్యకి. బాబా అప్పుడు పిలిచి చెప్పండి అన్నారు. నిర్మల్ శాంత దాదికి చెప్పారు, ఇలా ఇలా బాబా చెప్పారండి. ఓకే అన్నారు దాది. జ్వరం అంటే ఎంత ఒళ్ళు నొప్పులు ఉంటాయి, చల్లటి నీళ్లు వేసుకోవటం అంటే. ఆమె రెడీ అయిపోయారు, వీళ్ళు ఐస్ గడ్డ తెచ్చారు, అది తలపై నుండి పోయటానికి సిద్ధమయ్యారు. బాబా ఇది కూడా చెప్పారు, నువ్వే పొయ్యాలని, సందేశక్కే వెయ్యాలి అని. సందేశక్కే బాల్టీతో ఇంకా పై నుండి పోయడానికి రెడీగా ఉన్నారు. బాబా లాగేశారు సందేశక్కిని ట్రాన్స్ లో. ఇంకా బకెట్ పక్కన పడిపోయింది, అక్కే వెళ్ళిపోయారు ట్రాన్స్ లో. బాబా చెప్పారు, పోయడం అంటే నిజంగా పోయమని కాదు, కానీ నేను బచ్చి యొక్క నిశ్చయాన్ని పరీక్షించాను, బాబా మాట మీద ఎంత విలువ ఉంచుకున్నది అనేది, నమ్మకం ఎంత ఉంది అనేది. బాబా చెప్పింది నాకు లాభంగా ఉంది, నాకు అనుకూలంగా ఉంది అంటే ఫాలో అవుతాను, అనుకూలంగా లేదంటే ఫాలో అవ్వను. అలా లేదు కదా, బాబా ఏ చెప్తే అది ఉన్నారా లేదా. పరీక్ష పెట్టాను, పాస్ అయిపోయింది అమ్మాయి, జ్వరం తగ్గిపోతుంది వెళ్ళు అన్నారు బాబా, తగ్గిపోయింది కూడా. రియల్ గా చెప్పాలంటే ఆయుష్ చాలా తక్కువ ఉందంట దాదికి. మామూలు జాతకంలో 25 సంవత్సరాలే జీవిస్తారు, ప్రాణగండం వస్తుంది. కానీ నిశ్చయ బుద్ధి పరీక్షలో పాస్ అవగానే ఆమె ఆయుష్ 90 ఏళ్ల పైన జీవించారు.
ఈ మధ్య ఒక 6-7 ఏళ్ళు అవుతుంది, 6-7 సంవత్సరాలు అవుతుంది అవ్యక్తమైంది అది. బాబా చెప్తున్నారు, నేను పరీక్ష పెట్టినా కూడా మీ నిశ్చయమని సీట్ నుండి మీరు కథలప్పుడు స్థిరంగా ఉండాలి అని. हे शिरोमणि शक्ति राधे, शक्तियों को ज्ञान निष्ठा बल में और मुख से ज्ञान मुरली बजाने में तैयार रहना चाहिए. ఓ శిరోమణి శక్తి రాధే, శక్తులు మీరు జ్ఞాన నిష్ట యొక్క బలంలో మరియు నోటి నుండి జ్ఞాన మురళి వాయించడంలో ఎప్పుడు తయారుగా ఉండాలి. तुम्हें अपनी एक रस ईश्वरी दृष्टि से अधिक को निहाल कर अपनी मधुर वीणा से पहचान लेनी है कि मैं कौन हूं और मेरा पिता कौन है. మీరు ఏకరస ఈశ్వరీయ దృష్టితో ప్రతి ఒక్కరికి పాలనిస్తూ మీ మధుర వాణి, మధుర వీణ ద్వారా ఇది పరిచయం ఇవ్వాలి. నేనెవరు, నా పిత ఎవరని మీ మధుర వీణ ద్వారా అందరికి పరిచయం దొరకాలి. ఏకరస ఈశ్వరీయ దృష్టితో ఇలాంటి పరిచయం ఈ మాటల నుండి వెళ్ళాలి అని చెప్తున్నారు. कैसे ब्रह्मा में भगवान प्रत्यक्ष हुआ है जो इस अंत के समय डेविल वर्ल्ड को खलास कर अपने निज देश डीटी वर्ल्ड में ले जा रहा है. బ్రహ్మలో ఎలా భగవంతుడు ప్రత్యక్షమయ్యారు. ఈ అంతిమ సమయంలో ఈ దయ్యాల ప్రపంచాన్ని, అసలు ప్రపంచాన్ని సమాప్తి చేసి మన నిజ దేశం దేవత ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నారు. हे राधे बेटी, जब हर एक की अवस्था दीपक की ललाट सदृश स्थिरम रहेगी, तब सूक्ष्म अंत प्रेरणाओं को पकड़कर अपना कार्य संपूर्ण रीति से सिद्ध कर सकेंगे. जितनी ज्ञान अनुसार अवस्था होगी उतना ही प्रेरणाओं को पकड़ सकेंगे. जितना उस अवस्था में लगातार रहेंगे उतना संपूर्ण प्रेरणाएं टच हो सकेगी. ఓ రాతే బేటి, ఎంతవరకు ఎప్పుడైతే ప్రతి ఒక్కరి అవస్థ దీపం యొక్క ఏంటి దీపం యొక్క తీక్షణ స్థితిలో, అది దీపం తీవ్రంగా వెలుగుతూ ఉందో జ్వాల, అలాంటి జ్వాల సదృశ స్థిరమైన స్థితి ప్రతి ఒక్కరిది ఎప్పుడు తయారవుతుందో అప్పుడే సూక్ష్మమైన ప్రేరణలను పట్టుకొని, సూక్ష్మంగా బాబా ఇస్తున్న ప్రేరణ టచింగ్స్ వాటిని గ్రహించి మీ కార్యాన్ని మీరు సంపూర్ణ రీతిలో కంప్లీట్ చేయగలరు. ఎంతైతే జ్ఞానం అనుసార అవస్థ తయారు చేసుకుంటారో అంతే బాబా ప్రేరణను మీరు క్యాచ్ చేయగలరు. జ్ఞానయుక్త అవస్థలో మన నడవడిక తయారు చేసుకుంటేనే బాబా బాబా టచింగ్ ని క్యాచ్ చేసుకొని నడవగలము, ప్రేరణలను గమనించగలం. जितना उस अवस्था में लगातार रहेंगे उतना संपूर्ण प्रेरणाएं टच हो सकेगी. ఎంతైతే జ్ఞానయుక్తమైన అవస్థలో కంటిన్యూగా ఉంటామో అంత సంపూర్ణ ప్రేరణలు టచ్ అవుతాయి మనకి. ओहो बेटी राधे, मेरे स्वरूप तो देखो. क्या वत्स मेरे स्वरूप को नहीं देख सकते कि कैसे अखंड ज्योति तत्व से आकर मैं साक्षात प्रवेश हो जाए बात करता हूं. मेरे द्वारा ही ये सब साक्षात्कार होते हैं क्योंकि मैं ही सभी का मूल समूह हूं. ఓహో రాధే బేటీ, నా స్వరూపం చూడు. ఏంటి వత్సలు నా స్వరూపాన్ని గ్రహించలేకపోతున్నారా, చూడలేకపోతున్నారా? ఇలాంటి అఖండ జ్యోతి తత్వం నేను వచ్చి సాక్షాత్ ప్రవేశించి బ్రహ్మలో మాట్లాడుతున్నాను. నా ద్వారానే సాక్షాత్కారాలు అవుతున్నాయి. నేనే అన్ని కార్యాలకు మూల సమూహాన్ని అని బాబా తన శక్తి చెప్పుకుంటూ ఉన్నారు. బ్రహ్మ బాబా సాధారణంగా కనిపించేవారు కదా, బాబాలో వచ్చి బాబా వెళ్ళిపోతుంటే అది తెలియటం కోసం మమ్మ అని బ్రిజేంద్రనాథ్ ఎవరైతే బాధ్యతగా ఉన్నారో ఇద్దరు, వాళ్ళకి మెయిన్ ఆ సందేశి అక్కేని బాబా మమ్మ బ్రిజేంద్రనాథ్ సందేశి అక్కే ఉండేలా వాళ్ళ ముగ్గురికి ఒక రూమ్ లో ఉంచారట బాబా. ఎందుకంటే ఎప్పుడు ఒక టైం ఉన్నది, అచానక్ బాబా వచ్చి మాట్లాడేవారట అక్కేలో.
బ్రిజేంద్ర దాదితోని మమ్మతో. చాలా చాలా రహస్యాలు బాబా. బ్రిజేంద్ర దాదితో ఇంకా ఎక్కువ ఉండేవి, కానీ అది మిస్ అయిందంట. అప్పట్లో ఈ సిస్టమ్ లేదు కదా, రికార్డింగ్ పెట్టుకోవడం ఇవన్నీ నోట్స్లో రాసుకునేవారట వాళ్ళు, మాట్లాడుతుంటే వచ్చి బాబా ఆ సందేశ్ ఎక్కేలో. అంటే బ్రహ్మ బాబాలో వస్తున్నది నేను ఎవరు అని మళ్ళీ వీళ్ళకి బాధ్యతగా ఉన్న అక్కయ్యలకి బాబా అర్థం చేయించి నిశ్చయ బుద్ధి ఎంత పెట్టుకోవాలి నేను ఎవరు అనేది. देखो प्रकृति के बीच में चमकती है ज्ञान लाइट। वत्स सिर्फ ये विचार करे कि आहा, जिसको सारी सृष्टि पुकार रही है वो स्वयं सर्वशक्तिवान ईश्वरी यज्ञ में हम वत्सों के सम्मुखाई पधारा है। చూడు అంటే శరీరంలో అంటే ప్రకృతిలో వచ్చి మెరుస్తుంది జ్ఞానం యొక్క లైట్ బాబా. కాబట్టి వత్సలు అంటే పిల్లలు కేవలం ఇది ఆలోచించాలి కదా, ఓహో ఎవరినైతే సృష్టి అంతా పిలుస్తుందో ఆ స్వయం సర్వశక్తివంతుడు ఈ ఈశ్వరీయ యజ్ఞంలో వత్సలైన మా సమ్ముఖంగా వచ్చి ఉన్నారు అని ఆలోచించాలి కదా. उसके शीतल गोद में बैठने से हृदय शांत हो जाता है। ఈశ్వరుని యొక్క శీతలమని వడిలో కూర్చోటంతో నీ హృదయం శాంతమైపోతుంది. బ్రహ్మ బాబా వడిలో వెళ్ళి తలపెట్టి కలిసేవారు, హృదయం శాంతమైపోయిందండి. అది బ్రహ్మ బాబా కాదు నేను అని శుభ్ బాబా మళ్ళీ సందేశ ఎక్కిలో వచ్చి మమ్మకి బృజేంద్ర దాదికి అర్థం చేస్తే, అందుకే మమ్మ ప్రతి క్షణం పిల్లలకి ఎవరి ఆజ్ఞ ఎవరున్నారు బ్రహ్మ బాబాలో అర్థం చేసుకున్నాడు వాళ్ళు, అర్థం చేసుకున్నాడు వాళ్ళని మీరు తిరిగి క్వశ్చన్ చేయకూడదు, సాధారణంగా చూడకూడదు బాబానని ఎక్కువ గమనిక కలిగించారు మమ్మ పిల్లలకి. अगर रचना को रचने वाले मिल गया तो फिर उसको छोड़ उसकी रचना में क्यों जाऊं। हाईएस्ट में हाईएस्ट अथॉरिटी सर्व ताकत का खुद मालिक जिससे सर्व ताकतें प्रकट हुई उस पहचान में आ गए तो फिर ये गोद छोड़ना असंभव हो जाएगा। ఒకవేళ రచనను రచించేవాడే మనకి దొరికేస్తే రచయిత అతనిని వదిలి వేరే రచన వైపు ఎందుకు పరిగెడతారు. కాబట్టి హైయెస్ట్ కన్నా హైయెస్ట్ అథారిటీ సర్వశక్తివంతుడు, సర్వశక్తులకి స్వయం అతడి అధిపతి. అటువంటి తండ్రి ప్రకటితమైతే అతని శక్తులన్నీ మన ఎదురుగా ప్రకటితమైనప్పుడు దాన్ని మనం గుర్తించినప్పుడు ఈ వడిని వదలడమే అసంభవం. బాబా వడి వదలడం. जब दी क्रिएटर की पहचान आ जावे तब तो समझे कि ये कौन है. समझा शिरोमणि राधे ది క్రియేటర్ అనేవారు ఎవరు ఉన్నారో పరమాత్మ రచయిత సర్వశక్తిమాన్ అతన్ని గుర్తించేస్తే వదిలే పరిస్థితే లేదు. అప్పుడు ఎవరు ఇతడు అనే ఒక అవగాహన ఉంటుంది. అర్థమైందా శిరోమణి రాధే అని బాబా అడుగుతున్నారు. చాలా అథారిటీగా చెప్పేవారట బాబా, చాలా స్ట్రిక్ట్ గా. కొన్ని మిస్ అయిపోయి చాలా వరకు మిస్ అయిపోయాయంట, కొన్ని కొన్ని ఉన్నవి మనకి ఈరోజు మమ్మాడే సందర్భంగా పెట్టారు ఈ వాక్యం. अच्छा वरदान सदा अतीन्द्रिय सुख के झूले में झूलने वाले संगम की सर्व अलौकिक प्राप्तियों से संपन्न भव. సదా అతీంద్రియ సుఖము యొక్క ఊయల్లో ఊగేవారు సంగమయుగం యొక్క సర్వ అలౌకిక ప్రాప్తులతో సంపన్న భవ. సదా అతీంద్రియ సుఖం యొక్క ఊయల్లో ఊగేవారయి సంగమయుగం యొక్క సర్వ అలౌకిక ప్రాప్తులతో సంపన్నం కండి. जो बच्चे अलौकिक प्राप्तियों से सदा संपन्न है वो अतीन्द्रिय सुख के झूले में झूलते रहते. ये పిల్లలు అలౌకిక ప్రాప్తులతో సదా సంపన్నంగా ఉంటారు, వాళ్ళు అతీంద్రియ సుఖమని ఊయల్లో ఊగుతూ ఉంటారు. जैसे जो लाडले बच्चे होते हैं उनको झूले में झूलाते हैं. అల్లారు ముద్దు పిల్లల్ని ఎప్పుడు ఊయల్లో ఊపుతారు కదా. ऐसे सर्व प्राप्ति संपन्न ब्राह्मणों का झूला अतीन्द्रिय सुख का झूला है. అలా సర్వ ప్రాప్తి సంపన్నులైన బ్రాహ్మణుల ఊయలేంటి అతీంద్రియ సుఖమని ఊయల. इसी झूले में सदा झूलते रहो, इदे ఊయల్లో ఊగుతూ ఉండండి. कभी भी देहाभिमान में नहीं आना.
देहाभिमान ఎప్పుడు రాకండి. जो झूले से उतर कर धरती पर पाव रखते वो मैले हो जाते. దేహాభిమానంలో రావడం అంటే ఉయ్యాల నుండి దిగిపోయి కింద అడుగు పెట్టేవాళ్ళు మట్టి అంటుకుంటది, मैला అయిపోతారు, మురికి అయిపోతారు. ऊंचे से ऊंचे बाप के स्वच्छ बच्चे सदा तीन्द्रिय सुख के झूले में झूलते, మిట్టి में పావు नहीं रख सकते. ఉన్నతోన్నతమైనటువంటి బాబా యొక్క స్వచ్ఛమైన పిల్లలు ఎవరు ఉంటారో సదా అతీంద్రియ సుఖం అనే ఊయల్లోనే ఊగుతూ ఉంటారు, కిందకి దిగి మట్టిలో అడుగు పెట్టరు వారు. స్లోగన్, मैं त्यागी हूं, इस अभिमान का त्यागी सच्चा त्याग है. నేను త్యాగిని అనే అహంకారాన్ని త్యాగం చేయడమే సత్యమైన త్యాగం. నేను త్యాగిని అనే అభిమానం అహంకారం యొక్క త్యాగమే సత్యమైన త్యాగం. అదే బాబా అంటారు, త్యాగాన్ని కూడా త్యాగం చేయాలి. जब स्वयं को अकाल मूर्त आत्मा समझेंगे, अव्यक्त इशारे यदि आत्मिक स्थिति में रहने का अभ्यास करो, अंतर्मुखी बनो. आत्मिक स्थिति अभ्यास अंतर्मुखी अभ्यास చేయండి. जब स्वयं को अकाल मूर्त आत्मा समझेंगे तब अकाल मृत्यु से, अकाल से, सर्व समस्याओं से बच सकेंगे. ఇంత మంచి పాయింట్. ఎప్పుడైతే స్వయాన్ని మీరు అకాల్మూర్త ఆత్మ నేను, అకాల్మూర్త ఆత్మ నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అప్పుడు అకాల మరణం నుండి, అలాగే అకాల్ అంటే కరువు నుండి, ఇంకా సర్వ సమస్యల నుండి రక్షింపబడతారు. చేయొచ్చు కదా, ఎంత సింపుల్ పాయింట్ బాబా చెప్పారు, ఎంత డీప్ ఉంది, ఎంత సింపుల్ గా. ఇది మర్చిపోతాం మనం. ఎందుకు అకాల ఆత్మ యొక్క ప్రాక్టీస్ చేయండి. అకాల్ మూర్త ఆత్మ నేను, అకాల్ మూర్త ఆత్మ నేను ప్రాక్టీస్ చేయండి. అంటే మంత్రంలా చెప్పించడం కాదు, రియలైజేషన్ వాళ్ళ లోపల నుండి అనుభూతి చెందాలి మన ఉనికిని మనం. मानसिक चिंताएं, मानसिक परिस्थितियों को हटाने का एक ही साधन है, अपने इस पुराने शरीर के बांध को मिटाना. మానసిక చింతలు, మానసిక పరిస్థితుల్ని తొలగించుకోవడానికి ఇది ఒకటే సాధనం. ఏంటి? పాత శరీర భ్రాంతిని తొలగించుకోవటం. దేహాభిమాన్ को मिटाने से सर्व పరిస్థితిयां मिट जाएगी. దేహాభిమానాన్ని తొలగించుకుంటే సర్వ పరిస్థితులు తొలగిపోతాయి. ఆత్మ అనే ప్రాక్టీస్ లో ఉంటుంది. అచ్చా, ఈరోజు మమ్మ యొక్క గుణం ఏంటనేది తెలుసుకుంటాము. మమ్మ యొక్క విశేషత, निष्काम वृत्ति के गुण द्वारा दुश्मन को भी मित्र बनाने की शक्ति. నిష్కామ వృత్తి అనే గుణం ద్వారా శత్రువుల్ని కూడా మిత్రులుగా తయారు చేసుకునే శక్తి మమ్మలో ఉండేది. मम्मा सदा निष्काम भाव से सबके पालना करती, कोई माने या ना दे, कोई बात माने या ना माने, మమ్మ సదా నిష్కామ భావంతో అందరి పాలన చేసేవారు. ఎంతమంది? 300 మంది ఉండేవారు కదా. కొంతమంది మమ్మ మాట విన్నా వినకపోయినా, మమ్మని గౌరవించినా గౌరవించకపోయినా వాళ్ళ నుండి అది ఆశించేవారు కాదు, నిష్కామ భావంలో ఉండేవారు. वह भी मुझे कुछ दे ये भावना नहीं, मम्मा सदा सबको सहयोग देती रही, वो भी मुझे कुछ दे ये భావన नहीं रखी. మమ్మ సదా అందరికి సహయోగం ఇస్తూ ఉండేవారు. వాళ్ళు కూడా నాకు గౌరవించాలి కదా, వాళ్ళు కూడా నాకు ఏమైనా ఇవ్వాలి కదా, చూపించాలి కదా అనే భావన ఉంచుకునేవారు కాదు. వారు నాకు సహయోగం ఇవ్వాలి కదా, వారు నా మాట వినాలి కదా, వాళ్ళు నన్ను గౌరవించాలి కదా అని ఎప్పుడు ఆలోచించేవారు కాదు. మమ్మ వైపు నుండి మమ్మ ఇచ్చే పాలన ఇస్తూ వెళ్ళిపోయారు. వాళ్ళు ఎలా ఉన్నా इसलिए విరోధి भी सहयोगी बन गए. అందుకే మా అమ్మ ఎదురుగా విరోధం ఎవరికి ఉండేది కాదు, విరోధులు కూడా సహయోగి అయిపోయేవారు. दुश्मन भी मित्र बन गए, శత్రువులు కూడా మిత్రులు అయిపోయారు. ऐसे ही हमें हर एक की सेवा निष्काम भाव से करके दुश्मन को भी मित्र बनाना है. అలాగే మనం కూడా ప్రతి ఒక్కరికి నిష్కామ భావంతో సేవ చేస్తూ శత్రువులను కూడా మిత్రులుగా తయారు చేసుకోవాలి. అలా మమ్మ సమానమైన గుణం ధారణ చేసుకుని ఎవ్వరు శత్రువులు కారు మనకి అన్నట్టు మన వ్యవహారం ఉంచుకోవాలి. వాళ్ళు అలా చేస్తే నేను ఎందుకు అలా ఊరుకోవాలి అనకూడదు. మమ్మ అలాగానే కాదు. గౌరవించకపోయినా వాళ్ళు మన మాట వినేవాళ్ళైనా వినవాళ్ళైనా
అందరి మీద ప్రేమ సంయోగ భావన పెట్టుకునేవారు. योगाभ्यास रोज योगाभ्यास मैं अकाल मूर्त आत्मा सर्व की निष्काम भाव से सेवा के निमित्त हूँ నేను అకాల్ మూర్త ఆత్మ సర్వులకు నిష్కామ భావంతో సేవ చేయడం కోసం నిమిత్తమై ఉన్నాను. इसी भावना से मम्मा के समान जगत जननी बन दुश्मन को मित्र विरोधी को सहयोगी बनाए विश्व परिवर्तन में सहयोगी हूँ. ఇదే భావనతో మమ్మ సమానంగా జగజ్జనని అయి శత్రువుల్ని మిత్రులుగా విరోధులను కూడా సహయోగిగా తయారు చేసుకుని విశ్వ పరివర్తనలో సహయోగిగా ఉన్నాను అని ఇలా అనుభవం చేయాలి. బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు? మమ్మ పాయింట్స్ ఈరోజు పురుషార్థం పైన గమనిక కలిగించారు. చెకింగ్ చార్ట్ వికారాల ప్రభావం నుండి ముక్తులవ్వాలి. ఇంకా ఆల్మైటీ బాబా మమ్మతో మాట్లాడిన విషయాల్లో నేను ఎవరు వచ్చాను ఈ శరీరంలో, నా శక్తి నీకు కనిపించాలనుకుంటున్నావా? శక్తి చూపించాలంటే నేను చూపించగలను, కానీ ఈ పరిస్థితుల్ని మీరు ఎందుకు పాస్ చేయాలి అనేది బాబా వివరించి చెప్పారు. డ్రామా ఏంటి, ఈ సృష్టి యొక్క అనాది నియమం ఏంటి అనేది, తానెవరు మన ఎదురుగా వచ్చి ఉన్నారనే విలువ వర్ణించారు బాబా. ఓం శాంతి. సాయంత్రం 5:30 నుండి కార్యక్రమం ఉంటుంది. మమ్మ మురళి మళ్ళీ చదువుకుంటాం. ఆ తర్వాత మమ్మ విశేషతలు, యోగాభ్యాసం, తర్వాత బాబాకు భోగ్ పెట్టడం అమ్మకి బాబాకి, తర్వాత భోగ్ తీసుకుంటారు. మమ్మ వీడియోస్ చూస్తాం. श्रद्धा के सुमन समर्पित मम्मा तुझे प्रणाम है। पावन सेवा प्रेम की देवी, तेरा जग में नाम है। तेरे कदमों पे चल पड़ा दिल हर एक संतान का, तूने बिखराया उजाला शिव पिता के ज्ञान का। शिव परम पिता दाता है, तूने ही बतलाया है। तुमने प्यारे बाबा से नाता भी जुड़वाया है। ब्रह्मा बाबा की गोदी में पाया हमने जन्म है। तेरी मुरली से है सीखा हमने श्रेष्ठ कर्म है। जगदम्बा माँ तेरी छाया निर्मल शीतल प्यारी है। तेरे स्मृति दिवस पे आज खिल उठी फुलवारी है। तेरे पथ पर चलकर हमको स्वर्ग का सुख को पाना है। शिव बाबा का बनकर हमको पुरुषोत्तम बन जाना है। ब्रह्मा मुख से गंगा बनकर अमृत तुमने बरसाया। पतितों को तुमने ही मम्मा देव समान बनाया। सेवा में तू लीन रही, संसार को तुमने सींचा। ज्ञान का दीप जलाकर तुमने आत्माओं को खींचा। जगदम्बा माँ तेरी छाया निर्मल शीतल प्यारी है। तेरे स्मृति दिवस पे आज खिल उठी फुलवारी है। तेरे पथ पर चलकर हमको स्वर्ग का सुख को पाना है।
शिव बाबा का बनकर हमको पुरुषोत्तम बन जाना है। विश्वनाथ